అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా భావితరాల నాయకుడు లోకేష్ బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కందుకూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించేటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా చూశారు ఫలితాలు. ఏయో సొంత సర్వేలు చేయించుకొని 2-3 కంపెనీలతో రకరకాలుగా ఏ విధంగా ప్రచారాలు చేసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు, ఒక రాక్షస పాలన అంతం చేయాలి, ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పి నమ్మి తెలుగుదేశం పార్టీని ఎంత ఘన విజయం చేకూర్చినటువంటి ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచే మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా నమ్మకంతో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారో అదే నమ్మకంతో ఈ రాష్ట్రంలో యువత, బడుగు, బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ 24 గంటలు కష్టపడి ఏవైతే నమ్మకం పెట్టుకొని పార్టీ అంతా ఘన విజయం సాధించే విధంగా సహాయ సహకారాలు అందించిన ప్రజానీకానికి రాబోయే రోజుల్లో రాజధాని కానీ, ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కానీ, పారిశ్రామిక రంగంలో కానీ అనేక రకాలుగా ముందుకు తీసుకుని పోతాడని చెప్పి మా నాయకుడి మాటలో మేమందరమే సైనికుల్లో పనిచేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా, అదేవిధంగా ఏవైతే మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారితోనే ముందుకు పోతుందని చెప్పి నమ్మి 2 పార్టీల కలయిక ఈరోజు చూశారు. బ్రహ్మాండంగా ఏ నియోజకవర్గంలో కూడా జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ క్యాడరు బ్రహ్మాండంగా పనిచేశారు. కాబట్టి అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు రాష్ట్రంలో కలిసిమెలిసి పనిచేయడం వస్తే ఈ ఫలితాలు రావడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ